Hi students, welcome to my channel Math Chem ADC. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టూడెంట్కి సంబంధించి పాస్ గ్యారెంటీ ఇన్ 20 డేస్ ప్రోగ్రాంలో డే 16కి సంబంధించి కెమిస్ట్రీలో కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ ఏడీసీ. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్ నుంచి నేను కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ డెఫినేషన్స్ అనమాట. బిఓడి, సిఓడి, సింక్, రిసెప్టర్. బిఓడి అంటే చాలా మంది ఎగ్జామ్లో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని రాసేస్తారు. సిఓడి అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని రాసేస్తారు. ఆ రాస్తే మార్క్ వేరు. సో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ required by suitable microorganism present in water during 5 days at 20 degrees centigrade. అంటే 20 degrees centigrade దగ్గర 5 days లో ఒక వాటర్లో పొల్యూటెడ్ వాటర్ అవ్వచ్చు, నార్మల్ వాటర్ అవ్వచ్చు, ఆ వాటర్లో ఉన్న ఆర్గానిజంకి రిక్వైర్మెంట్ అయ్యే ఆక్సిజన్ అమౌంట్ని మనం బిఓడి అంటాం. మరి సిఓడి అంటే ఏంటి? పొల్యూటెడ్ వాటర్లో ఏముంటుంది? ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది కాబట్టి సో ఆర్గానిక్ సబ్స్టెన్స్ని రిమూవ్ చేయాలంటే ఎంత ఆక్సిజన్ కావాలో దాన్ని మనం సిఓడి అంటాం. సో ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ ప్రెజెంట్ ఇన్ పొల్యూటెడ్ వాటర్ ఈజ్ కాల్డ్ సిఓడి అంటాం. సింక్ అంటే ఏంటి, రిసెప్టర్ అంటే ఏంటి, రెండు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ద మీడియం విచ్ ఈజ్ ఇంటరాక్ట్ అన్నా పర్లేదు, రియాక్ట్ అయినా పర్లేదు. ద మీడియం విచ్ ఇంటరాక్ట్ విత్ పొల్యూటెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే మీడియంని సింక్ అంటారు. ఎగ్జాంపుల్ ఓషన్స్, ప్లాంట్స్ ఆర్ సింక్ ఫర్ CO2. ఎన్విరాన్మెంట్లో ఉన్న CO2ను ఓషన్ తనలో కలిపేసుకుంటుంది. ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకుని ఫోటోసింథసిస్ చేస్తాయి కాబట్టి అవి సింక్ కింద పనిచేస్తున్నాయి. మరి రిసెప్టర్ అంటే ఏంటి? ద మీడియం విచ్ ఈస్ ఎఫెక్టెడ్ బై ద పొల్యూటెంట్స్. రియాక్ట్ అయితే దాన్ని సింక్ అంటాము, ఎఫెక్ట్ అయితే దాన్ని రిసెప్టర్ అంటాం. ఎగ్జాంపుల్ ఐస్ అండ్ లంగ్స్ ఆర్ రిసెప్టర్ ఆఫ్ స్మోక్కి ఐస్ కానీ లేదా లంగ్స్ కానీ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి అవి రిసెప్టర్స్గా పనిచేస్తాయి. నెక్స్ట్ టాపిక్ యాసిడ్ రెయిన్స్ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంట్లో నాన్ మెటాలిక్ గ్యాస్ ఆక్సైడ్స్ ఉంటాయి కదా, వర్షం పడినప్పుడు ఆ వర్షం వాటర్ తోటి ఈ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ రియాక్ట్ అయితే అప్పుడు రెయిన్ వాటర్ pH వాల్యూ 4 to 5 మధ్యలో ఉంటుంది. అప్పుడు ఆ రెయిన్ యాసిడ్ రెయిన్ అంటాం. నియర్లీ pH వాల్యూ నియర్లీ 5 ఉంటుంది అనమాట. సో యాసిడ్ రెయిన్కి ఇక్కడ ఒక ఈక్వేషన్ చూపించింది చూడండి. సల్ఫర్ ట్రైఆక్సైడ్ రెయిన్ వాటర్తో కలిస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్గా మారుతుంది. ఈ రెయిన్ వాటర్ ఎప్పుడైతే ఎసిడిక్గా మారిందో బిల్డింగ్స్ మీద పడతాయి కాబట్టి బిల్డింగ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే హార్మ్ఫుల్ ఫర్ అగ్రికల్చర్, మట్టి అంతా కూడా సాయిల్ అంతా కూడా ఎసిడిక్గా మారిపోద్ది కాబట్టి ప్లాంట్స్ సరిగ్గా పెరగవు అనమాట. సో అలా సింపుల్గా రాస్తే సరిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? ద ప్రోగ్రెసివ్ వార్మింగ్ అప్ ఆఫ్ ఎర్త్ ఈజ్ కాల్డ్ గ్లోబల్ వార్మింగ్. సన్ నుంచి వచ్చే రేడియేషన్ మొత్తం కంప్లీట్గా భూమి మీద పడకుండా మధ్యలో ఉన్న పొల్యూటెంట్స్ కొంత అబ్జార్బ్ చేసేసుకుంటే వాటిని తిరిగి ఎర్త్ మీదకి రీరిఫ్రాక్ట్ చేస్తూ ఉంటే అలా ఎమిట్ చేస్తూ ఉండడం వల్ల ఎర్త్ యొక్క టెంపరేచర్ గ్రాడ్యువల్గా పెరుగుతుంటుంది. దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. దాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఆ గ్యాసెస్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు ఏవైతే కనుక గ్లోబల్ వార్మింగ్ చేస్తాయో. అవింటా గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్, CO2, NO2, మీథేన్, ఓజోన్, ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇలా గ్లోబల్ వార్మింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే పోలార్ ఐస్ క్యాప్స్ అన్నీ కూడా కరిగిపోతాయి. ఎప్పుడైతే కరిగిపోయినాయో సీ లెవెల్ పెరిగిపోతుంది, సముద్రం యొక్క మట్టం పెరిగిపోతుంది. అలాగే అన్వాంటెడ్ రైన్స్ అండ్ సైక్లోన్స్, అకాల వర్షాలు రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఓజోన్ లేయర్ డిప్రెషన్ అంటే ఏంటి? సో ద డిస్ట్రాయ్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిస్ట్రాయ్ అయిపోతుంది. దేనివల్ల డిస్ట్రాయ్ అవుతుందంటే Cl2 అంటే క్లోరిన్ నుంచి కానీ లేదా NO నైట్రోజన్ మోనాక్సైడ్ కానీ ముఖ్యంగా క్లోరోఫ్లోరోకార్బన్స్ ఫ్రిడ్జ్లోను రిఫ్రిజిరేటర్లను వాడతాం కదా, ఆ క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతుంది. ఓజోన్ లేయర్ డిప్లీట్ అయితే ఏమవుతుందంటే సన్ నుంచి వచ్చే యూవీ రేడియేషన్ డైరెక్ట్గా ఎర్త్ మీద పడిపోతుంది. ఫిల్టర్ చేస్తుంది యూవీ రేడియేషన్ ఎవరో ఓజోన్ లేయర్. ఎప్పుడైతే ఓజోన్ లేయర్ డ్యామేజ్ అయిందో యూవీ రేడియేషన్ డైరెక్ట్గా భూమి మీద పడిపోతుంది. దానివల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కెట్రాక్ట్, హై కంప్లైంట్లు కూడా రావచ్చు. డిక్రీజ్ ద మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ద సాయిల్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ కూడా తగ్గుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ CO3- to డైమండ్, గ్రాఫైట్ అండ్ ఫ్లోటైన్. డైమండ్లో మాత్రమే sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది చూడండి. రిమైనింగ్ మూడిట్లో కూడా sp2 అనమాట. CO3-2లో sp2, గ్రాఫైట్లో sp2, ఫ్లోరిన్లో sp2,
ఓన్లీ డైమండ్లో మాత్రమే sp3. అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డ్రై ఐస్ అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏంటని అడిగారు. సాలిడ్ CO2 ఈజ్ కాల్డ్ డ్రై ఐస్. సాలిడ్ CO2 డ్రై ఐస్ అంటారు. దీన్ని రిఫ్రిజిరెంట్గా వాడతారు, అంటే ఫ్రిడ్జ్లో యూజ్ చేస్తారు. ఐస్ క్రీమ్స్ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లోను. ఫ్రోజన్ ఫుడ్స్ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ. కొన్ని మన ప్రాన్స్ కానీ లేకపోతే కనుక పన్నీర్ కానీ అటువంటి వాటిని ఏం చేస్తారంటే స్టోర్ చేయడానికి ఫ్రోజన్ చేస్తారు అనమాట. సో ఆ ఫ్రోజన్ ఫుడ్స్ని స్టోర్ చేయడానికి డ్రై CO2 అనేటువంటిది, డ్రై ఐస్ అనేటువంటిది యూజ్ అవుతుంది. వై CO ఈజ్ పాయిజనస్. CO ఎందుకు పాయిజనస్ అంటే కనుక కార్బన్ మొనాక్సైడ్ రియాక్ట్ విత్ హిమోగ్లోబిన్. ఇట్ గివ్స్ కార్బాక్సీ హిమోగ్లోబిన్ which is 300 times more stable than oxyhemoglobin. బాడీ లోపల ఆక్సిజన్ బ్లడ్లో కలిసినప్పుడు ఆక్సిహిమోగ్లోబిన్ ఫామ్ అవుద్ది. అదే కార్బన్ మొనాక్సైడ్ వెళ్తే కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ అవుద్ది. ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఆక్సిహిమోగ్లోబిన్ కన్నా బాగా స్టేబుల్గా ఉంటుంది. సో కాబట్టి ఇది ఏమవుతుందంటే సప్లై ఆఫ్ ఆక్సిజన్ ప్రివెంట్ ద సప్లై ఆఫ్ ఆక్సిజన్ అండ్ అల్టిమేట్లీ రిజల్ట్స్ డెత్. సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఆగిపోతుంది, డెత్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. సో మన వీడియోలో చెప్పినటువంటి క్వశ్చన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మరింత మందికి వీడియోస్ చేరాలనే ఉద్దేశంతో యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి ఈ వీడియోస్ చేరేలాగా మీ అందరూ కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాగా ప్రిపేర్ అయ్యండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. థ్యాంక్ యూ.